ఆ తర్వాత ఇంకా పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప. ఇంకా ఇందులో దరిద్రం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముల్లా ఎవరో రామ్ చరణ్ గారిని బొట్టు చెరిపేమంటే చెప్పేశారు. ఇది సెక్యులర్ దానికి పరాకాష్ట అనుకోవాలి. అలాంటిది ఒక శవం దిబ్బ మీద దుప్పటి కప్పడం, మొక్కడం, మాలధారణలో వెళ్లడమే ఇక్కడొచ్చిన చిక్కంతా. ఈ రోజు రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళడం ఏదైతే మాల్లో ఉండి వెళ్ళారో దాన్ని 100% నేను కూడా తప్పుపడుతున్నా. హీరో శ్రీమాన్ రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకుని దీక్షలో ఉండి కడప దర్గాకి వెళ్ళారు. అదేమైనా అభ్యంతరకరమా అంటే ఖచ్చితంగా హిందూ సంప్రదాయంలో అది అభ్యంతరకరమైన విషయం. శ్రీమద్ భాగవత మహాపురాణము ఇది వేదవ్యాస మహర్షి ప్రణీతం. ఇది గీతా ప్రెస్ వారు ప్రచురించింది వచనము మాత్రమే. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణము. ఇందులో 8వ అధ్యాయము 12వ అంటే 8వ స్కందం, 8వ స్కందం అని ఉంటుంది. 12వ అధ్యాయము. ఇందులో శ్లోకాలు చూసినట్లయితే పేజీ నెంబర్ కూడా 517 నుంచి 518 దాకా ఉంటుంది. శ్లోకాలు 30 నుంచి 33 దాకా. ఇదేంటంటే మోహిని వేషంలో ఉంటారు కదా విష్ణువు గారు, అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భము. మహారాజా, వాస్తవముగా ఆ సుందరి శ్రీ మహావిష్ణువు చేత కల్పితమైన మాయే. ఆమె ఏదో విధముగా శంకరుని పట్టు నుండి విడిపించుకొని వేగముగా పరిగెడెను. శ్రీ మహావిష్ణువు అద్భుత లీలను ఆచరించేవాడు. మోహిని రూపధారి అయిన ఆ శ్రీహరి వెంట శంకర భగవానుడు పరిగెత్తసాయను. ఆ సమయమున అతని శత్రువైన మన్మధుడు అతనిపై విజయమును సాధించినాడా అన్నట్లుండెను. కామాతురమైన ఒక మదపటి ఏనుగు ఆడ ఏనుగు వెంట పరిగెత్తినట్లు ఆ పరమేశ్వరుడు మోహిని వెంట పరిగెడసాగెను. శంకర భగవానుని వీర్యము అమోఘమైనను, మోహిని మాయ ప్రభావమున ఆ వీర్యము స్థలితమాగెను. అది భూమిపై పడిన చోట వెండి బంగారపు గనులు వెలసును. అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు, ప్రమదగణాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడు. మన్మధుడిని గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంటబడ్డాడు. ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి పిల్ల వెంటబడ్డాడు. ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో శంకరుడు యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది. ఆ తర్వాత ఇంకా పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప.